రాజకీయాలు ఇక్కడ కులాలు ఎందుకు వచ్చేస్తున్నాయి మధ్యలో ఈ అటాక్ జరిగినప్పుడు వెంటనే ఇందాక మన వంశీ గారు ఒక మాట అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం అనేటటువంటి అంశాన్ని బయట పెట్టలేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రమే కాపు నేత, తర్వాత వచ్చేసి బీసీ నేత అనేసి అంటున్నారు అనేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో గతంలో కూడా బీసీల మీద చాలా దాడులు జరిగాయి. రామచంద్ర యాదవ్ గారు అనేసి ఆయన పొంగనూరులో ఉంటారు. ఆయన ఇంటి మీద ఎలాంటి దాడి జరిగింది అనేది కూడా అందరూ చూసాం. పీసీఆర్ ఒకసారి అది పక్కన బాక్స్లో కూడా ప్లే చేయండి. మరి ఆయన బీసీ నేత, మరి బీసీ నేత మీద దాడి చేసినటువంటి పరిస్థితి చూసా ఎంత జుగుప్సాకరంగా ఆయన మీద దాడి చేశారు అక్కడ మనం చూసినటువంటి పరిస్థితి. సో దాడుల సంస్కృతి అనేది టు బి కంటిన్యూడ్ అన్నట్టు అనిపిస్తుంది. ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది. సో ఒకసారి ఆ విజువల్ చూస్తూ మీరు మాట్లాడండి. విజువల్ పక్కన ప్లే అవుతుంది, మాట్లాడండి కార్తిక్ గారు. సార్ రాజు గారు, సరే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే ముందు ఒక్క నిమిషం నాకు సంబంధించి వివరణ ఇచ్చుకోవాలి. నా మీద వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారు కాబట్టి నేను పేమెంట్ అని చెప్పేసి మాట్లాడారు. పేమెంట్ ఇవ్వటం వైసీపీకి అలవాటు ఉందేమో, అందుకని వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారేమో. నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం మీకు పంపిస్తాను, లైవ్లో చూపించండి కావాలంటే, ఇబ్బంది ఏమీ లేదు. లేదు శేఖర్ రెడ్డి గారికి పంపించమంటే పంపిస్తాను. వ్యక్తిగతంగా గారు అనేటువంటి పదం కూడా లేకుండా కార్తీక్ అంటూ మాట్లాడిన తీరు. శేఖర్ రెడ్డి గారు నేను చెప్పేది వినండి ఒకసారి, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది కూడా వినండి ఒకసారి. మీ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధులు, పార్టీ మారిన రవిచంద్ర రెడ్డి గారికి, పార్టీలో ఉన్న కాకమన్ రాజశేఖర్ గారికి, ఇప్పటికీ పార్టీలో ఉన్న ఈదా రాజశేఖర రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా నా గురించి తెలుసు. మీకంటే సీనియర్ మోస్ట్ అధికార ప్రతినిధులు, వాళ్ళకి నా జర్నలిజం కెరీర్ ఏంటో కూడా తెలుసు. మీ సాక్షిలో పనిచేస్తున్నటువంటి, డిబేట్ చేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా నా కెరీర్ ఏంటో తెలుసు. వాళ్ళని ఒకసారి ఫోన్ చేసి అడిగి తర్వాత నా మీద ఆరోపణ చేయండి. మీకు పేమెంట్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. 10 గంటల నుంచి 7 గంటల వరకు చోట జాబ్ చేసి డబ్బులు సంపాదించుకోవాల్సిన లేకుండా పేమెంట్ వచ్చే అవకాశం ఉంటే చెప్పండి. కానీ అలా లొంగే వ్యక్తిని కాదు. నాకు కాదండి ఎందుకు అంటే లాస్ట్ డిబేట్ లో కూడా కామన్ వెంకరెడ్డి పర్సనల్ గా అటాక్ చేశాడు, కూతురుతో నా మీద అటాక్ చేశాడు. ఎందుకు? నేను భయపడాలని, నా వాయిస్ రాకూడదని, నేను డిబేట్ కి రాకూడదని.